హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సింధు క్రియేటింగ్స్. టుడే ఈ వీడియోలో చేపల పులుసు చేయబోతున్నాను. వీటి కోసం 2 ఉల్లిపాయలు, 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా అల్లం, 3 పచ్చిమిరపకాయలు అండ్ 4 టమాటాలని తీసుకున్నాను. వీటిని ముక్కలుగా కట్ చేసుకున్నానండి. టమాటాలు అండ్ అల్లం వెల్లుల్లి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందామండి. ఇదిగోండి, మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. ఈలోగా కొంచెం వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్లో చింతపండు నానపెట్టుకున్నానండి. ఈ చింతపండుని పులుపు తీసేద్దాం. పాన్ పెట్టుకున్నానండి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, నాన్ వెజ్ కర్రీ కదా. దాల్చిన చెక్క అండ్ మిరియాలు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను అండ్ బిర్యానీ ఆకు కూడా వేసుకున్నానండి. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. అలా కలుపుతూ వేగనివ్వాలి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను. కాసేపు వేగాక బ్రౌన్ కలర్ వచ్చాక ముందుగా తయారు చేసుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి టమాటా గ్రేవీని వేసుకుందామండి. ఇది టమాటా పచ్చి వాసన పోయే వరకు బాగా వేగనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు బాగా వేగనివ్వాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయింది కదా. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందామండి, 1 స్పూన్. అలాగే ఒక 2 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ముందుగా యాడ్ చేసుకోవడం వల్ల ముక్కలకి బాగా పడుతుందండి సాల్ట్ను పసుపు. ఇప్పుడు ఇలా బాగా కలిపేశాక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేగనిద్దామండి లో ఫ్లేమ్లో వేగాక ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇదిగోండి, అయిపోయింది కదా. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ అడుగు పట్టకుండా కలుపుతూ వేగనివ్వాలి. ఇలా కలిపేశాక ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి, నేను ముందుగానే కడిగేసి పెట్టుకున్న ముక్కలండి. ఇవన్నీ కూడా అందులో వేసేసి ఇదిగోండి అయిపోయింది. బాగా వేసేద్దాం ముక్కలు. మొత్తం అన్ని ముక్కలు వేసేద్దామండి. వేసేసాక కలపకుండా అలా కాసేపు మూత పెట్టుకోవాలండి. కలిపితే ముక్కలన్నీ ఈడిపోతాయి. అలా పెట్టుకున్నాక ముక్కలకు బాగా పడుతుందండి. ఇలా పెట్టుకోవడం వల్ల కింద ముక్కలకి అన్నీ బాగా పట్టేస్తుంది సాల్ట్ను పసుపు. ఇదిగోండి 20 నిమిషాలు మెల్లగా కలుపుదాం. ఇదిగోండి ఇలా కలుపుకున్నాం కదా. ఒక 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకుందాం. 2 స్పూన్స్ వేసుకున్నానండి. మీకు రుచికి సరిపడా వేసుకోండి. అలాగే ఎండు మసాలా కూడా యాడ్ చేసుకున్నాను 1 స్పూన్. ఇదిగోండి మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు పులుపండి. ఇప్పుడు ముక్కలకి యాడ్ చేసుకుందాం. ముక్కలకి యాడ్ చేసుకున్నాక స్లోగా కలుపుకుందామండి. ఎక్కువగా కలిపేస్తే ముక్కలన్నీ ఈడిపోతాయి. స్లోగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వాలి. ఇదిగోండి మరుగుతుంది కదా. 2 నిమిషాలు ఇలా మరగనివ్వాలండి. చేపలు ఎప్పుడైనా భోజనం చేసే ఒక 4 అవర్స్ ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలండి. అప్పుడే ముక్కలకి పసుపు కారం ఉప్పు అన్నీ బాగా పడతాయండి. పులుపు కూడా. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక స్లోగా కలుపుతూ ఒక 5 మినిట్స్ పాటు మరగనివ్వాలి. అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.